వెల్కమ్ టు TG5 రౌండప్. 1000 మంది అనుచరులతో బీఆర్ఎస్ లోకి మూల రాజిరెడ్డి. ఆదిలాబాద్ రాజకీయాల్లో సంచలనమైన మూల రాజిరెడ్డి చేరిక. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బలం. కేటీఆర్ సమక్షంలో భారీ చేరికకు సిద్ధం. అనారోగ్యంతో జీజీహెచ్ కు రాజ్ కసిరెడ్డి తరలింపు. లిక్కర్ స్కామ్ నిందితుడికి వైద్య పరీక్షలు. రాజ్ కసిరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్న సమాచారం. వైద్యం అనంతరం మళ్లీ జైలుకు తరలింపు. పుర ఎన్నికల్లో జాగృతి పోటీ చేయదన్న కవిత. జాగృతి రాజకీయ పార్టీ కాదని స్పష్టం. అవసరమైతే మద్దతిస్తామన్న కవిత. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ విమర్శ. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న పొన్నం. గ్రామాల నుంచి గ్రేటర్ వరకు ఒకే అభివృద్ధి విధానం అమలు. స్థానిక సంస్థల బలోపేతంతో సమగ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలన్నదే ధ్యేయమని వెల్లడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తన 1000 మంది మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ చేరిక తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో బలమైన సామాజిక రాజకీయ ప్రభావం కలిగిన నేతగా గుర్తింపు ఉన్న మూల రాజిరెడ్డి పార్టీ మారడం కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఈ పరిణామం చెన్నూరు, ఆదిలాబాద్ ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని అంచనా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ బలోపేతం దిశగా ఇది కీలక అడుగని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. నగర శివారులో ఉన్న ఓ చెరువులో ఈ విమానం పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. శిక్షణలో భాగంగా ఈ విమానం ప్రయాణిస్తోందని ప్రాథమిక సమాచారం. పైలట్ పరిస్థితిపై అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. విమానయాన భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. सवारी बैठी थी क्या इसमें? हाँ, लेडीज भी है क्या? उधर ही साइड निकल जाता है। पदम फंस गए क्या? पदम भैया चलो, आ जाइए, जाने दीजिए। अरे पता निकालो, वहाँ फंसी है यार। पतंग फंसी है, पतंग बटोल लाइए। ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి స్వల్ప అనారోగ్యం తలెత్తింది. దీంతో పోలీసులు ఆయన్ను విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. న్యాయపరమైన ప్రక్రియలో భాగంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. రానున్న మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. పురపాలక ఎన్నికల్లో జాగృతి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. జాగృతి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీ కాలేదని తెలిపారు. అయితే అవసరమైతే ఎవరు కోరినా మద్దతిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పర్సనల్గా వారికి ఉండేటటువంటి అనుభూతులు పంచుకోవడానికి ఇక్కడికి మరి వారితో మాట్లాడించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి నేను బలంగా చదివాను, విచార కిరీటం అనేటటువంటి పుస్తకం చదివాను. సంవత్సరం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను సంవత్సరం జయంతికి కూడా వారి యొక్క అంశాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ మరి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి గురించి ఇప్పుడు
వారి జీవితం నుండి మనకు స్ఫూర్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని స్మరించుకోవడంతో మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎవరు ఏ పార్టీ అన్నది కాదు, తెలంగాణ ఫస్ట్ అనే పాలసీ జాగృతి తీసుకొని వెళ్తుంది. తెలంగాణ ప్రాధాన్యతల కోసం, తెలంగాణ మంచి కోసం పనిచేసేవారు ఎవరైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా వారి గొప్పతనం ఉంటే, వారి మంచి ఉంటే ఖచ్చితంగా వారి గురించి మనం మాట్లాడుకుంటాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి ఉద్యమకారులు అనేక మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలుగా విస్మరణకు గురైనటువంటి మాట వాస్తవం, అత్యంత బాధాకరం. చాలా సందర్భాల్లో రవీంద్ర భారతిలో దగ్గరుండి ఆనాటి కల్చర్ డిపార్ట్మెంట్తోని దేశపతి శ్రీనివాస్ గారు నేను కలిసి అనేక మంది తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా పెట్టించడం జరిగింది. చాలా మందివి అఫీషియల్గా జయంతులు వర్ధంతులు నిర్వహించేటటువంటి ఒక సాంప్రదాయానికి తొవ్వలు వేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఒక ఆడబిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా నాకుండేటటువంటి బాధ ఏంటంటే ఇంకా కూడా ట్యాంక్ బండ్లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేయమని నేను అంటలేను, అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పని కూడా చేయొచ్చు. కానీ మన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి. ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఉండాలి. ఇటువంటి వారికి గౌరవం వచ్చినప్పుడే, ఇటువంటి వారికి గుర్తింపు వచ్చినప్పుడే రేపు పొద్దున జాగృతి యావరేజ్ ఏజ్ తీసుకుంటే 35 ఇయర్స్ కూడా ఉండదు. మా దగ్గర అంతా యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ. మరి వీరు ఇంకొక 60 ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థకు ఇటువంటి యువతకు మరి స్ఫూర్తి రావాలంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి. దేశ బలాబలాలను నిర్ధారించడంలో సైనిక శక్తి కీలకమని వాయుసేన అధిపతి అమర్ప్రీత్ సింగ్ అన్నారు. బలమైన సైన్యం లేకపోతే దేశ సార్వభౌమత్వానికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇందుకు ఉదాహరణగా వెనజువెలా, ఇరాక్ దేశాలను ప్రస్తావించారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. ఆధునికీకరణ, సాంకేతికత, శిక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సైనిక సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటేనే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగలమని పేర్కొన్నారు. Past what is happening. Military power stands as the ultimate arbiter of the national power. If you don't have a robust military, you can be subjugated by anybody. It is the will to use that military power which becomes even more important. Unless you have the military power, unless you have the will to use it, you can keep showing restraint, but that restraint will be seen as a weakness. It's only when you're strong enough and you show restraint that it is seen as capability. Whether it is getting people out of conflict zone, or whether it is giving a blow to the terrorist infrastructure and their perpetrators, or whether it is attacking multiple bases in Pakistan in a matter of few hours, it was air power which did the trick, and that has to be remembered. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ కార్పొరేషన్లు ఒకే వ్యవస్థ కింద చేర్చి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్చలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగుతుందన్నారు. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదేవిధంగా 60 డీసీలను నియమించుకొని పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని. ప్రపంచం నిబంధన లేని దశలోకి వెళ్తోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల ద్వారా ఐరోపాను అణగదొక్కేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు అర్థం లేనివని వ్యాఖ్యానించారు. ట్రంప్ గ్రీన్లాండ్ హెచ్చరికల నేపథ్యంలో ఐరోపా కూటమి ట్రేడ్ బజూకాకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐరోపా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యత కోల్పోతే ప్రపంచ స్థాయిలో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.
భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతరిక్ష ప్రయాణాలు, శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించి ఆమె తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. నాసా కార్యక్రమాల్లో తన అనుభవాన్ని మరింత విస్తృతంగా వినియోగించనున్నట్లు సమాచారం. యువతకు ప్రేరణగా నిలుస్తున్న సునీత విలియమ్స్ నిర్ణయం శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగ నిపుణుల్లో చర్చకు దారితీసింది. అంతరిక్ష రంగంలో మహిళల పాత్రను మరింత బలపరిచే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సింగరేణి టెండర్లపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ఖండించారు. సైట్ విజిట్ నిబంధన కింద కేవలం 4 టెండర్లే ఇచ్చామని, అవన్నీ పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. టెండర్లు పొందిన సంస్థలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంబంధం ఉన్నవేనని తెలిపారు. పారదర్శకత కోసమే సైట్ విజిట్ విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా అమల్లో ఉందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. 4 టెండర్ల సంబంధించి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే, మొదటగా VKOC 1 కొత్తగూడెం కాంట్రాక్టు పొందిన సంస్థ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ ఎండి దీప్తిరెడ్డి గారు మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి కుమార్తె. వారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా పాలేరు. వారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుగా ఉన్నారు. వారి కుమార్తెకు వచ్చింది. అదే కాకుండా ఇదే కంపెనీ పక్కనే ఉన్న VKOC 2 ప్రాజెక్టును 2023 నవంబర్లో 10% అధిక రేటుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేటాయించారు. నవంబర్ 23 ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? కేసీఆర్ గారు ఉన్నారు. మీ ఆయనలో 10% ఎక్సెస్ కు VKOC అదే కాకుండా 2 కింద ప్రాజెక్టును ఇదే సోదా కన్స్ట్రక్షన్ ఇచ్చి 10% ఎక్సెస్ తోటి. మా ప్రభుత్వంలో అసలు 10% ఎక్సెస్ కి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% ఎక్సెస్ అని, మా ప్రభుత్వంలో 17%, 10% మేము మైనస్ కి ఇచ్చినామని చెప్పేసి హరీష్ రావు గారు పచ్చి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అయ్యా, మరి నవంబర్ 23 మీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి మరి 10% ఎక్సెస్ కి ఎందుకు ఇచ్చారు సార్? అంటే ఆధారాలు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేవు, ప్రజలకు తెలియదని చెప్పి భావిస్తా ఉన్నారా? అదే కాకుండా ఇక్కడ కళ్యాణి కని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మందమరి పాల్గొన్న బిడ్డర్లు సుమారు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. కాంట్రాక్టు పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే ఆర్వీఎస్ఆర్ జేపీ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు, ప్రతిమా శ్రీనివాసరావు మరియు వినోద్ రావు గారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ మేనల్లుడు. ఈ సంస్థ ప్రతిమా గ్రూప్ చెందినది. దీనికి కూడా కాంట్రాక్ట్ వచ్చింది. అదే కాకుండా RGOC 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు పాల్గొన్న బిడ్డర్లు 6 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేశారు. కాంట్రాక్టు పొందిన సంస్థ సిపై ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్లుగా నిశాంత్ రావు గారు, అదే మదన్ మోహన్ రావు గారు. నిశాంత్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారు కుమారుడు. సుధాకర్ రావు గారు ఎవరు? కేసీఆర్ అండ్ హరీష్ రావు బంధువు కావడం వల్ల రాజకీయ సమీపత కూడా వారికి ఉన్నది. అదే కాకుండా SRPOC 2 ప్రాజెక్టు పాల్గొన్న బిడ్డలు 12 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. మరికొంతమంది పాల్గొనడానికి టెండర్ గడువును పెంచమని చెప్పేసి బిళ్లలు కొడితే 2 రోజులు గడువిచ్చారు. కాంట్రాక్టు పొందిన సంస్థ హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేసింది. ఈ మాజీ ENC ఇరిగేషన్ మురళీధరరావు గారు డబ్బులతో ఈ లావాదేవీలు ఆరోపణ విచారణ జరుగుతా ఉంది. ఏసీపీ విచారణ జరుగుతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు పెద్ద ఎత్తున అదేవిధంగా టెండర్లు చేశారు. అదే కాకుండా హరీష్ రావుతో అదేవిధంగా మురళీధరరావు గారికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
బంగారం, వెండి ధరలు రోజు రోజుకి కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే 1,50,000 దాటిన మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ మారకం విలువలో మార్పులు, భౌగోళిక, రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు కూడా అదే దిశగా పరుగులు పెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. పెట్టుబడిదారులు మాత్రం ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకుంటున్నారు. సమీప భవిష్యత్తులో ధరలు తగ్గే సూచనలు లేవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెయ్యి మంది అనుచరులతో బీఆర్ఎస్ లోకి మూల రాజిరెడ్డి. ఆదిలాబాద్ రాజకీయాల్లో సంచలనమైన మూల రాజిరెడ్డి చేరిక. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బలం. కేటీఆర్ సమక్షంలో భారీ చేరికకు సిద్ధం. అనారోగ్యంతో జీజీహెచ్ కు రాజ్ కసిరెడ్డి తరలింపు. లిక్కర్ స్కామ్ నిందితుడికి వైద్య పరీక్షలు. రాజ్ కసిరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్న సమాచారం. వైద్యం అనంతరం మళ్లీ జైలుకు తరలింపు. పుర ఎన్నికల్లో జాగృతి పోటీ చేయదన్న కవిత. జాగృతి రాజకీయ పార్టీ కాదని స్పష్టం. అవసరమైతే మద్దతిస్తామన్న కవిత. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ విమర్శ. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న పొన్నం. గ్రామాల నుంచి గ్రేటర్ వరకు ఒకే అభివృద్ధి విధానం అమలు. స్థానిక సంస్థల బలోపేతంతో సమగ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలన్నదే ధ్యేయమని వెల్లడి.